వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి టాలీవుడ్ భయపడిపోతుందా అని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తోంది. దానికి కారణం లేటెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో. అందులో ఆయన తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, అంటే ముఖ్యమంత్రికి, అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి, తెలంగాణ పోలీసులకి, వీళ్ళందరికీ కూడా ఆయన క్షమాపణలు చెప్తూ ఒక వీడియోని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా రిలీజ్ చేశాడు. క్షమాపణలు కూడా చెప్పాడు. దేనికి క్షమాపణలు అంటే, రీసెంట్గా హైదరాబాద్లో జరిగినటువంటి వార్ టు ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ రేవంత్ రెడ్డి గారి పేరుని ప్రస్తావించకపోవటం, అంటే మోర్ దాన్ 1000 పోలీస్ ఫోర్స్ని ఆ ఈవెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటం కోసం. ఎందుకంటే ఇటువైపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అటు హృతిక్ రోషన్ ఫ్యాన్స్, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. నేషనల్ మీడియా కూడా ఈ ఈవెంట్ మీద దృష్టి పెట్టి ఉంది. ఎందుకంటే వార్ 2 అనేది హిందీలో తయారైనటువంటి సినిమా. అటు హిందీ సూపర్ స్టార్ హృతిక్, ఇటు దక్షిణాది సూపర్ స్టార్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఆ క్రేజు, హైపు ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఈ మధ్యకాలంలో అసలు ఏదైనా పెద్ద స్టార్కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంటు హైదరాబాదులో జరపాలంటేనే ఏం జరుగుతుందో ఏమో, ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయేమో అని చెప్పి భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మనకు తెలుసు, కొన్ని ఈవెంట్లని రద్దు కూడా చేసుకున్నారు. ఈ అభిమానులకి భయపడో, లేకపోతే పోలీసులకి శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనేటువంటి కారణంతోనో పోలీసులు కొన్నిటికి నిరాకరించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మరి రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకు భయపడుతున్నారు అంటే, మనందరికీ తెలుసు రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఘటనలు ఏవైతే ఉన్నాయో. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది కాలంలోనే అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద హైడ్రా అధికారులు దాడులు చేయటం, అక్కడ బఫర్ జోన్లో, అలాగే ఎఫ్టీఎల్ ప్లేస్లో అనధికారికంగా నిర్మాణాలు చేపట్టారు ఎన్ కన్వెన్షన్ సంబంధించి అని చెప్పేసి వాళ్ళు కొంత భాగాన్ని కూలగొట్టడం, అది ఒక సెన్సేషనల్ న్యూస్ కావటం మనం చూసాం. అంటే ఒక నాగార్జున లాంటి ఒక పెద్ద స్టారు, అలాగే ఒక పేరు పొందినటువంటి వ్యక్తి, సెలబ్రిటీ, అంతకుముందు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా చెయ్యలేని పనిని రేవంత్ రెడ్డి చేయటం అనేది అప్పుడు ఒక సెన్సేషనల్ ఇష్యూ అయింది. పైగా అంతేకాకుండా వివాదానికి కూడా దారితీసింది. ఆ తర్వాత అల్లు అర్జున్ వ్యవహారం, పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఆ ప్రీమియర్ షో సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో ఒక మహిళ చనిపోవటం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళిపోవటం, ఇప్పటికీ అతని పరిస్థితి మెరుగుపడకపోవటం, ఆ సందర్భంగా అల్లు అర్జున్ ఒక రాత్రి జైల్లో కూడా గడపాల్సి రావటం. దానికంటే ముందు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరుని చెప్పడం మర్చిపోయాడు ఈవెంట్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనేది కూడా అప్పట్లో ఒక వార్త అయి కూర్చుంది. రేవంత్ రెడ్డి ఇగో దెబ్బతింది, అందుగురించే ఆయన ఈ పని చేయించాడు, అల్లు అర్జున్ మీద కక్ష కట్టాడు, ఆయన జైలుకు పంపించాడు అని కూడా కొంతమంది అలా వాదన చేసిన వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో అలా ఆయన మీద, రేవంత్ రెడ్డి గారి గురించి అభిప్రాయాలు వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లకి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో
అనుమతులు ఇవ్వదు అని చెప్పేసి ఖరాఖండిగా కూడా ఆయన చెప్పారు రేవంత్ రెడ్డి గారు. కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ వాటిలో కొంత రిలాక్సేషన్ ఇవ్వటం మనం చూసాం. రీసెంట్గా జరిగినటువంటి హరిహర వీరమల్లు సినిమా సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ చాలా వైభవంగా ఘనంగా జరగటం మనం చూసాం. ఇప్పుడు వార్ 2 కూడా తెలంగాణ ప్రభుత్వం అంతమంది అంటే 1000కి పైగా పోలీస్ ఫోర్స్ని నియమించి ఎలాంటి ఇబ్బంది ఎవరికి కూడా అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేయటం ఏదైతే ఉందో అది అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. కానీ అదే ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ ప్రభుత్వం పోలీసులు అలాగే రేవంత్ రెడ్డి వీళ్ళ గురించినటువంటి ప్రస్తావన చేయలేదు. తమకింత బాగా సహకరించారు అని చెప్పేసి ఆయన ప్రశంసించలేదు. అంటే మర్చిపోయాడు కంప్లీట్గా ఈ విషయాన్ని ఆయన పూర్తిగా విస్మరించాడు, లేకపోతే మర్చిపోయాడు. దాంతో ఈవెంట్ అయిపోయిన తర్వాత మొత్తానికి ఆయనకి ఈ విషయం ఎవరైనా చెప్పి ఉండాలి, లేదా తనకి తాను ఆలోచించుకొనే ఉండాలి. అరే తను మర్చిపోయానే, వీళ్ళని ప్రస్తావించలేదే, వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎంతగా సహకరించింది కదా మరి తెలంగాణ ప్రభుత్వం పోలీసులు, దాని గురించి ఒక్క మాట తను ఈవెంట్లో చెప్పలేదే అని ఆయనకైనా అనిపించి ఉండొచ్చు. అందుగురించే ఆయన ప్రత్యేకంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. తను మర్చిపోయానంటూ క్షమాపణ కూడా చెప్పారు. మొదట క్షమాపణలు చెప్పి ఆ తర్వాత ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే పోలీస్ యంత్రాంగానికి మొత్తానికి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ వార్తల్లోకి తీసుకొచ్చారు. టాలీవుడ్ భయపడిపోతోంది రేవంత్ రెడ్డి గారిని చూసి. అందుగురించే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఒక ప్రత్యేకంగా వీడియో రిలీజ్ చేశాడు. ఒకవేళ ఆ వీడియో కనుక రిలీజ్ చేయకపోతే మళ్ళీ వీళ్ళు కూడా టార్గెట్ అయి ఉండేవాళ్ళు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ఆ రకమైనటువంటి కామెంట్లు చేయటం మనకు కనిపిస్తుంది. మీడియాలో కూడా కొంతమంది దీని గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారిని చూసి తెలుగు చిత్రసీమ భయపడుతోందా? సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ వివాదాలకు దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుగురించే ఇప్పుడు లేనిపోని వివాదాలు కొని తెచ్చుకోవటం ఎందుకు? ప్రభుత్వం ఇంతగా సహకరిస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్కి కనీసం ఆ ప్రస్తావన చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి కొంతమంది ఎవరైతే కామెంట్ చేశారో సోషల్ మీడియాలో దాన్ని దృష్టిలో ఉంచుకొని జూనియర్ ఎన్టీఆర్ ఈ వీడియో రిలీజ్ చేశారా అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది. సో రేపు వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రీమియర్ షోలతోటి హైదరాబాదు అలాగే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్నది. పైగా చాలా టికెట్ ధరలు కూడా చాలా ఎక్కువగా పెట్టారు అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తూ ఉంది. నిజానికి ఇప్పుడు ఇది నేను మాట్లాడే సమయానికి ఇప్పటి వరకు కూడా బిఎంఎస్లో ఇంకా బుకింగ్ అనేది ఓపెన్ కాలేదు. వార్ 2 సినిమాకి ఓపెన్ కాలేదు, అలాగే కూలీ సినిమాకి కూడా ఓపెన్ కాలేదు. ఏ క్షణానైనా సరే అవి ఓపెన్ అవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా వార్ 2 సినిమాకి సంబంధించినటువంటి టికెట్ ధరలు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. రేపు పొద్దున ఏదైనా సరే అవాంఛనీయ ఘటన తలెత్తితే, పుష్ప 2 తరహాలో ఏదైనా జరిగితే చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా జూనియర్ ఎన్టీఆర్ ఈ వీడియోని రిలీజ్ చేసి ఉంటారు అనేటువంటి వాదన వినిపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక హిందీ సినిమాలో నటించాడు. అది కూడా హృతిక్ రోషన్ లాంటి ఒక యాక్షన్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక పెద్ద సూపర్ స్టార్ తోటి. కాబట్టే వార్ 2 సినిమా మీద అంత క్రేజు అంత హైప్ వచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి. మరి అలాంటి ఒక ప్రత్యేకమైన సినిమాకి సంబంధించి ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో అది చాలా సాఫీగా ప్రశాంతంగా జరిగిపోయింది. దానికి బహుశా ఆ రోజు చెప్పలేకపోయాను అనేటువంటి
విషయాన్ని గ్రహించుకొని మర్చిపోయినందుకు క్షమాపణలు చెప్పి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఉంటాడు అని జూనియర్ ఎన్టీఆర్ ఆయన్ని అభిమానించే వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఆయన క్షమాపణలు చెప్పి వీడియో రిలీజ్ చేయటం మాత్రం ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది. రేవంత్ రెడ్డి అంటే టాలీవుడ్ భయపడుతుంది, అందుగురించే జూనియర్ ఎన్టీఆర్ అలాంటి వీడియోని రిలీజ్ చేశాడు అనేటువంటి వాదన ఏదైతే ఉందో దాని కాస్త బలం చేకూరుతున్నట్లే కనిపిస్తూ ఉంది.